పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఎల్లవేళలా కృషి చేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ విజయవంతంగా కొనసాగుతుందన్నారు. సంవత్సరం క్రితం ఒకరితో డయాలసిస్ సెంటర్ ప్రారంభమై నేడు 40 మందితో సుమారు 3200 సెట్టింగ్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆసుపత్రి సెంటర్ సిబ్బంది విశేషమైన సేవలు రోగులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రోగులకు పంపిణీ చేశారు. మన డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 1 year అవుతున్నది. 365 days. ఈరోజు 366th డే. ఈ రోజుకి ఒక్క పేషెంట్తో స్టార్ట్ చేసినటువంటి డయాలసిస్ సెంటర్ ఈరోజు 40 మంది పేషెంట్లతోటి 3200 సిట్టింగ్స్ కంప్లీట్ అయినాయి ఈ రోజుకి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మన దగ్గరికి రావడం జరుగుతున్నది. మన దగ్గర ఉన్నటువంటి టీం అనేది చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ కాంప్లికేషన్స్ లేకుండా, ఏ కంప్లైంట్స్ లేకుండా కూడా మంచిగా సర్వీస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఫాలోఅప్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడ మనము కంప్లీట్గా ఫాలోఅప్లో పెట్టుకొని ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్, నెగ్లిజెన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. చుట్టుపక్కల ఇంకేమన్నా కేసులు ఉంటే అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. సంవత్సరం దాటింది అది. నేను సిద్దిపేట చేయించుకున్నాం కానీ అట్లా చాలా దూరం ఉండి ఇక్కడ అయ్యి చాలా బాగా అయింది. ఇక్కడ సెంటర్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచి అది చేస్తుంది. మాకైతే ఇంత కూడా బాధ కాకుండా చేస్తుంది.